చాలా సింపుల్గా కస్టర్డ్ పౌడర్తో ఒకసారి ఇలా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఫుల్ ఫ్యాట్ పాలు 1 లీటర్ని తీసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. 1 లీటర్ పాలకి 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం పాలు వేసుకొని ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. పాలు మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ మిల్క్ని కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మధ్య మధ్యలో ఇలాగ కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే పైన లేయర్లా ఫామ్ అయిపోయింది. ఇలాగ క్రీమీ కన్సిస్టెన్సీలో వస్తుంది. హాఫ్ క్వాంటిటీని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోని పాల మీద మేగడ 3 స్పూన్స్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. హాఫ్ కప్ షుగర్ని కూడా వేసుకొని 2 మినిట్స్ మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. 7 అవర్స్ ఫ్రిడ్జ్లో నుంచి పెట్టి తీయాలండి. మధ్యలో ఇలా కట్స్ పెట్టుకొని హాఫ్ క్వాంటిటీని మిక్సీ జార్లో వేసుకొని 2 మినిట్స్ పాటు ఇలాగ గ్రైండ్ చేసుకొని మళ్ళీ కంటైనర్లో వేసుకోవాలి. నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని 12 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పైన కొంచెం టూటీ ఫ్రూటీ. ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, ఛానల్ కూడా చెక్ చేయండి. చాలా ఈజీగా మనమే ఇంట్లో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి.